ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడు ఎవడన్నా ఈ పాట వచ్చినప్పుడు థియేటర్ లో సీట్లలో కూర్చుంటారా? నిజంగా స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి చొక్కాలు చింపుకుంటారు. ఆ రేంజ్ లో ఉన్నాయి ఆ స్టెప్స్ అయితే, మామూలుగా లేదు అక్కడ. ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. గ్రేస్ కా రాజా, మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చాడని చెప్పండి. అసలు నిజంగా ఏమన్నా వేసాడండి డాన్స్. అసలు బాడీలో బోన్స్ ఉన్నాయా లేవా అన్నట్టుగా అయితే వేశాడు. నిజంగా అలా చూస్తా ఉంటే 2-3 గంటలు కాదు, రోజంతా చూడాలనిపిస్తుంది. నిజంగా ఆ గ్రేస్ ఏంటండి, ఆ స్టైలింగ్ ఏంటండి, అసలు నిజంగా మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిజంగా ఎర్రకొట్టి చించి అవతల పడేశాడంతే. సాంగ్ లాస్ట్ లో ఒక మూమెంట్ వేసాడండి, నిజంగా దీనమ్మా. ఇది కదా మేము మిస్ అయింది ఇన్ని రోజులు, ఈ రామ్ చరణ్ గారిని కదా మేము మిస్ అయింది ఇన్ని రోజులు. నిజంగా జానీ మాస్టర్ గారు మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మా చరణ్ అన్ననే ఎలా చూడాలనుకుంటున్నామో అలా అయితే మీరైతే చేసి చూపించారు. నిజంగా ఎర్రకొట్టేశారు పాట అయితే. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది, ఈ సాంగ్ షూటింగ్ అయినప్పటి నుంచి కూడా జానీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సాంగ్ అదిరిపోద్ది అదిరిపోద్ది. జానీ మాస్టర్ గారే కాదు, ఎవరిని అడిగినా సరే గేమ్ చేంజర్ ఆల్బమ్ లో దోప్ సాంగ్ అదిరిపోద్దని ఎందుకన్నారో నాకైతే ఇప్పుడైతే అర్థం అవుతుంది. వాళ్ళు ఎక్కించిన హైప్ అసలు దేనికి పనిచేయదు, దానికి డబల్ త్రిబుల్ అయితే ఉంది పాట అయితే. ఇన్ని రోజులు టికెట్ వర్త్ గేమ్ చేంజర్ సినిమా వీడియో సాంగ్స్ కి అయిపోద్ది అనుకున్నాం, కానీ ఈ ఒక్క పాటకి సపరేట్ టికెట్ అయితే పెట్టచ్చు. ఆ రేంజ్ లో ఉండబోతుంది ఈ పాట అయితే. ఇక్కడ ఖచ్చితంగా మనం డైరెక్టర్ శంకర్ గారి గురించి అయితే మాట్లాడుకోవాల్సిందే. నిజంగా ఆయన విజన్ కి, ఆయన ఎగ్జిక్యూషన్ కి, ఆయనకుండే ఐడియాలజీకి టేకే బౌ అంతే. నిజంగా మన తమనన్న కూడా ఇంటర్నేషనల్ రేంజ్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. మనం ఆల్రెడీ దీని గురించి సాంగ్ ప్రోమోలు అయితే మాట్లాడుకున్నాం. ఆ ఫ్యూజన్ మిక్స్ గానీ, నిజంగా సౌండింగ్ గానీ అదిరిపోయిందని. ఇంకా మన లీడ్ పేరు గురించి మాట్లాడుకుంటే మన రామ్ చరణ్ అలాగే కీరా అద్వానీ గారు, అసలు వీళ్ళ పేరు అయితే, వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. అసలు ఎర్రకొట్టి అవతల పడేశారు ఇద్దరు కూడా. అసలు ఇవన్నీ కాదండి, ఒక్కటే మాట, గ్రేస్ గాడ్ సంభవం, గ్రేస్ గాడ్ సంభవం అంతే. నాకైతే ఈ పాటలో ఉన్న విజువల్స్, ఆ స్టెప్స్ చూసిన తర్వాత అయితే అస్సలు ఆగట్లేదు. సినిమా రేపు రిలీజ్ అయితే బాగుండని నాకైతే అనిపిస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది సాంగ్ అయితే. నాకైతే ఆ పాట గానీ, ఆ స్టెప్స్ గానీ ఫుల్ గా ఎక్కడి వరకు అయితే ఎక్కేసాయి. ఈ రివ్యూ ఇవ్వగానే నేనైతే వరుస పెట్టి ఈ రోజు మొత్తం సాంగ్ అయితే చూస్తానే ఉంటా. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి.